అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు గారి నూతన ప్రభుత్వం ఏ రకంగా విధ్వంసకాండకు రాక్షస ప్రభుత్వాన్ని ఏ రకంగా చేస్తోందో మనం చూస్తూ ఉన్నాం. ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేసి 9:46 ఉదయం ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే వైఎస్ఆర్సీపీ తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని ధ్వంసం చేయడము వాళ్ళ రాక్షస పాలనకు నిదర్శనం. క్లియర్గా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మీరు పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోండి, నోటీసులు ఇచ్చి ఆ తర్వాత డిమాలిష్ చేయండి అని. దాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు శనివారం అని ఆదివారం అని కోర్టులు ఏ రకంగా రానివ్వకుండా ఒక దొంగతనంగా ఏ రకంగా చేస్తారో ఆ రకంగా ఉదయం 5:30 గంటలకు పోలీస్ పహారా మధ్యలో 2 గంటల లోపల అంత పెద్ద నిర్మాణాన్ని డిమాలిష్ చేయడము చంద్రబాబు నాయుడు యొక్క రాక్షస పాలనకు నిదర్శనం. ఇదే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారమైన వెంటనే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అందరికీ అన్ని రకాలుగా అన్నీ చేస్తామని చెప్పేసి ఒక్క చిన్న విధ్వంసాన్ని కూడా పాల్పడకుండా చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. మీరు గెలిచినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో విగ్రహాలను, ఎన్నో శిలాఫలకాలను వైఎస్ఆర్సీపీ వాళ్ళ విధ్వంసం చేయడం చూస్తూ ఉన్నాం. మీరు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, మేమేమి దానికి పోము, విద్వేషాలకు పోము, పార్టీని మేము దానికి చేయము, ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలిస్తాం, అభివృద్ధి వైపు పరుగులు తీస్తామని చెప్పారు. ఇదే మీ అభివృద్ధి, ఇదే మీ పరుగులు తీయడం. ఈ రకంగా ప్రజలు చేస్తూ ఉన్నారు. మీరు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు అంటే ఏ ఒక్క ఛానల్ కూడా దాన్ని టెలికాస్ట్ చేయకుండా చేస్తారా? కేవలం సాక్షి తప్ప. అంటే ప్రజల గొంతును, మీడియా గొంతును నొక్కేస్తూ ఉన్నారా? ఈ రకంగా మీరు పరిపాలన చేస్తారా? చెప్తా ఉన్నారు లోకేష్ గారు, మంత్రివర్యులు, రెడ్ బుక్ అని. మీ రెడ్ బుక్ తీశారా? ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్నకు 40% ప్రజలు మాతోనే ఉన్నారు, 40% ఓటర్లు మాతోనే ఉన్నారు. 40% ఓటర్స్తో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆయన దాఖలాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు 40% వచ్చాయి. ప్రజలు మాతోనే ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నారు. ఈ రాక్షసకాండ మీరు ఆపి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నేను ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీవ్రంగా